లాగా ఆత్మీయులాగా వస్తాడు. ఒకసారి ఇక్కడ 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 క్యాచ్ అయ్యాడు. ఇక్కడ ఎవరో వ్యక్తులు కూర్చుంటే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఉన్నాడు బైక్ తీసుకొని వెళ్ళాడు. ఆ బైక్ ఫోటో కూడా ఉందిరా. ఏ బండి తీసుకొని పోతున్నాడు ఆ బండి ఫోటో ఉంది. అది వేయండి నాయన. అదే లేదా ఆ ఫోటో తీసుకోలేదా? అది వీడియో దీని తర్వాత ఉంటుంది. అది చూడండి, వస్తున్నాడు చూడండి. వీడు ప్రార్థనలో ఉండడు. వాడు వచ్చే దొంగతనానికి తిరుగుతూ ఉన్నాడు చూడు అక్కడ. ఇప్పుడు మీ అందరూ చూశారు ఫేస్ని. ఆ ఫేస్ గుర్తుపెట్టుకోండి. అది బండి తీస్తున్నాడు చూడండి. అదిగో అది తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అదిగో ఇంకో సీసీ కెమెరాలో. అదే నా మొహం కాదురా, వాడిని చూపించండి రా స్వామి. పద్దాకలా చూపించండి రా, మొహం చూపించండి. చాలు సీసీ కెమెరాల్లో పడ్డాడు. చూసి కాస్త మొహం ఏడంత తగిలి దేవుని గుర్తుపట్టాడు. తెలియాలా వాడి ఫేస్ ఇక్కడ చూపిస్తున్నారనేది తెలియాలి, వాడికి తెలియాలి ముందు. ఒకసారి సెల్ ఫోన్ తీసుకొని పోతా పడ్డాడు. ఇప్పుడు చూడు బైక్ ఎంత చక్కగా అటు ఇటు తారెట్లాడి బైక్ తీసుకొని పోతున్నాడు. అంటే దేవుని భక్తి జరిగే ప్రదేశాల్లో అంత భక్తులే కాదు, దొంగలు కూడా ఉంటారు. కాబట్టి కొంచెం చూడండి. ఆ బైక్ దగ్గర కాపులా ఉండే పరిచారకులు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. వాళ్ళకి కొంచెం సమాచారం ఇవ్వండి. మొన్న ఫ్రైడే నైట్ తీసింది, మొన్న శుక్రవారం తీసాడు. ఫేస్ గుర్తుపెట్టుకోండి. చక్కగా తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. మందిరంలో కూడా వస్తూ ఉంటారు రకరకాల విడి సమయాల్లో కూడా వస్తూ ఉంటారు. ఈ వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళతో మీటింగ్లు వేస్తారు. అంటే వాళ్ళు కూడా మళ్ళా వచ్చిన వాళ్ళు లేదే అని అలా మీటింగ్లు వేస్తే బుక్ అవుతారు. వచ్చిన వాళ్ళు భక్తి ప్రార్థన, మీరేదో దేవుడితో గడుపుకోవాలని వచ్చారు, దేవుడితో గడపండి. ఇంకా ఇతరులతో సుత్తి అనవసరం. మాట్లాడారంటే ఇంక బుక్ అవుతారు. ఎందుకంటే ఎవరెవరు వస్తుంటారు ఎవరెవరు వెళ్తుంటారో తెలియదు. ఒక సీసీ కెమెరాలో చూసుకోవడం ఏదైనా జరిగితే. చర్చిలో ఉండేవాళ్ళు కూడా కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కువ మంది ప్రజలు గ్యాదర్ అయ్యేటువంటి ప్రదేశాల్లో ఇట్లాంటి వ్యక్తులు ఉంటారు కనుక కొంచెం మెలకుగా ఉండాలి. సీసీ కెమెరాలు ఉండబట్టి వాడి ముఖం కనపడింది. లేకపోతే ఇప్పటికి ఎన్ని తీసుకెళ్ళాడో మనకు తెలియదు. కాబట్టి కొంచెం జాగ్రత్త. చూపిస్తున్నాను ముందే. ఇంకా వీలైతే ఆ ఎంట్రన్స్లో ఒక సీసీ కెమెరా, ఇంకా ఇంకొంచెం ఆ బయట కూడా 2-3 సీసీ కెమెరాలు ఇంకా కొంచెం క్లియర్గా ఉండేటట్టు పెట్టండి. ఓకే.